హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 24 ఫిబ్రవరి 2025. ఈరోజు ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ బెంగళూరు మార్కెట్లోని ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. ఈరోజు చూడండి, మార్కెట్లో చాలా ఎక్కువ అయితే ఐటెం వచ్చింది. రేట్లు కాస్త తగ్గే అవకాశం ఉంది. రండి, ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ యాక్షన్ కోసం పెట్టినవి. ఇక్కడ 50 కేజీలో యాక్షన్ జరుగుతుందన్నమాట. 50 కిలోలకి చెప్పే ధరలన్నీ 50 కిలోలకే చెప్తారు. చూడండి, యాక్షన్ జరుగుతూ ఉంది. ఎవరన్నా పాల్గొనొచ్చు. అది ఎంత పలుకుతుందో చూద్దాము. అవైతే 780 రూపాయలు పలికింది ఫ్రెండ్స్. చిన్న సైజు ఉల్లిపాయలు, మంచి క్వాలిటీవి. ఈ బస్తా ఎంత పలుకుతుందో చూద్దాం రండి. యాక్షన్లో ఎవరన్నా పాల్గొనొచ్చు ఫ్రెండ్స్. ఎవరు ఎక్కువ బిడ్ చేస్తే వాళ్ళకి ఆ ఐటమ్ వెళ్తుందన్నమాట. శాంపుల్కి ఒక బస్తా ఇలా పెడతారు. మీరు కావాలంటే ఇంకా ఒక బస్తా కూడా తెచ్చిపోస్తారు. చూడండి, ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి, పెద్దవి చిన్నవి అన్నీ. క్వాలిటీ అయితే బాగున్నాయి. వీటిని ఫ్యామిలీ అంటారనమాట ఈ మార్కెట్ లాంగ్వేజ్లో. ఇవి 1250 రూపాయలు పలికింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ తెల్లుల్లిపాయలు ఉన్నాయి. ఇవైతే 1100 పలికింది ఫ్రెండ్స్. 50 కిలోలకి మీడియం సైజు. ఇవి మన ఇండియాలో తక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇది చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట. ఇవి చూడండి, ఇవి 1250 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి అన్నీ మిక్స్డ్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి, కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. 1250 రూపాయలు 50 కిలోలకి. ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది, వినండి. 1050 రూపాయలు అయితే పలికింది ఫ్రెండ్స్. అది శనివారంతో పోల్చుకుంటే ఆ రేట్ అయితే ఈరోజు చాలా తక్కువ ఫ్రెండ్స్. శనివారం అదే 1250 అలా పలికింది. చూడండి, ఇది యాక్షన్ జరుగుతుంది. ఇది చూడండి. ఇది 1000 రూపాయలు పలికింది ఫ్రెండ్స్ ఈ బస్తా. నెక్స్ట్ చూడండి ఎంత పలుకుతుందో. ఇవన్నీ రేట్లు చూడండి ఫ్రెండ్స్. ఇది 1300, ఇది 1350 రూపాయలు 50 కిలోలకి. ఇది 1400 ఫ్రెండ్స్ 50 కిలోలకి. చూడండి, ఇవి బాగున్నాయి, అన్నీ పెద్ద సైజు. ఇవి 1500 ఫ్రెండ్స్ 50 కిలోలకి. సాటర్డే అయితే ఇవే దాదాపు 1900, 1800 వరకు పలికింది. ఈరోజు అయితే 1500. రేట్లు తగ్గాయి. ఇవి చూడండి, 1350 రూపాయలు మేము కొన్నాం ఫ్రెండ్స్. ఇవి 1350 రూపాయలు అనమాట. ఇది 1380 రూపాయలు 50 కిలోలకి. ఇవి కాస్త మిక్స్డ్ సైజెస్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి మేము ఇంతకుముందు కొన్నాం కదా 1350 రూపాయలు. అవి బస్తాలు చూడడానికి మా మండీ లోపలికి వచ్చామంట. మండీ అంటే గోడన్ అనమాట, షాప్. అది ట్రేడర్స్ పెట్టుకుని ఉంటారు కదా, అది ఇలా ఉంటుంది. అది ఇవన్నీ ఇలా బస్తాలు పెట్టుంటారు లోపల. అది ఆఫీస్ రూము. చూడండి, మేము కొన్నవి అయితే ఇక్కడ ఉన్నాయి. 1350 రూపాయలకి కొన్నాం మేము అవి. ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది. చూడండి, ఇవి 1400 పలికింది ఫ్రెండ్స్. ఇవి ఈ క్వాలిటీకి అయితే రేట్ కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు. ఇవి 1400 పలికింది. కోస్త చిన్నవి పెద్దవి అలా ఉన్నాయి. మేము 1350 రూపాయలకే ఇంకా మంచివి కొన్నాము. అంటే మార్కెట్లో ఐటమ్ బట్టి, యాక్షన్ బిడ్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒక్కో రేట్ పలుకుతుంది. ఒకటే 100 రూపాయలు తక్కువ కొనొచ్చు, అదే ఐటమ్ ఇంకో చోట 100 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు. ఇది సహజమే ఈ మార్కెట్లో. ఇక్కడే కాదు, ఎక్కడైనా అది కామన్ అనుకుంటాను. చూడండి, ఇక్కడంతా యాక్షన్ జరుగుతూ ఉంది. మార్కెట్లో మనుషులు, ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మండే కదా, అందుకే సండే హాలిడే ఉంటుంది. సో సండే
దాంతో కలిపి మండే ఎక్కువగా తీసుకొస్తారనమాట. కాబట్టి మండే ఓ 100-200 తక్కువ ఉంటుంది రేటు. సాటర్డే అయితే ఆ 100-200 ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు సాటర్డే వీడియో చూస్తే అది అర్థమవుతుంది. సాటర్డే ప్రైజెస్తో ఈరోజు ప్రైజెస్ కంపేర్ చేస్తే సాటర్డే 1900 ఉన్నది ఈరోజు 1550కి వస్తుందన్నమాట. 1800 ఉండేది 1400 అలా ఉంది. ఇది కామన్ ఫ్రెండ్స్. అందుకే చెప్తాను నేను, సాటర్డే ఎవరు ఈ బెంగళూరు యశ్వంత్పూర్ ఆనియన్ మార్కెట్లో ఎవరు కొనొద్దండి, రేట్లు ఎక్కువ ఉంటాయని. మండే కాస్త తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. వీక్ డేస్లో యావరేజ్ ఉంటుంది, కానీ సాటర్డే ఓ 100-200 రూపీస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది, ఎంత పలుకుతుందో వినండి. అది ఆ బస్తా ₹1350 పలికింది ఫ్రెండ్స్. అది మేము కొన్నదాంతో పోల్చుకుంటే అది ఓ ₹50-60 ఎక్కువ. ₹1350 పలికింది. ఇక్కడ ఆయన కొనే వ్యాపారస్తుడు నాన్తా ఉన్నాడు, నాకు కొద్ది రేట్ ఎక్కువైంది అన్నట్టు. ₹1350 పలికింది. ఐటమ్ అయితే క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బెంగళూరు మార్కెట్లోని ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం గురించి ధరలు, అలాగే మార్కెట్ అప్డేట్స్ గురించి వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా యాక్షన్ జరగలేదు. ఇప్పుడైతే 8:45 అయింది. ఒక పక్క నుంచి వస్తారనమాట. ఎవరికి ఏ ఐటెం కావాలనో ముందే మనం వచ్చి చూసి పెట్టుకోవచ్చు. ఆ ఐటెం ఓపెన్ చేయమంటే చేసి చూపెడతారు. మీరు రైతులతో కూడా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. క్వాలిటీ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి అని అడగాలనుకుంటే అడగచ్చు ఫ్రెండ్స్. చాలామంది చాలా దూరం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, కమెంట్ పెడతా ఉన్నారు, సప్లై చేస్తారా అని. మేమైతే సప్లై చేయం ఫ్రెండ్స్, చాలా దూరం ఉంటుంది. అది ఇక్కడే లోకల్లోనే ఎక్కువ సప్లై చేయలేకపోతా ఉన్నాం మేము మాకున్న కమిట్మెంట్స్కి. మీకు ఎవరికైనా కావాలంటే ఫస్ట్ డే ఒకరోజు వచ్చి మీకు ఎలాంటి ఐటెం కావాలనో ఆ ట్రాన్స్పోర్ట్ అన్నీ మీరు ఎంత అవుతుంది ఏమి అని అన్నీ చూసుకుంటే నెక్స్ట్ టైం నుంచి కావాల్సింటే మేము మాట్లాడి అంటే కొని పంపుతామన్నమాట. బిల్స్ అన్నీ మీకే పంపుతాము ఏ రేట్కి ఎంత ఉంది అని. వెల్లుల్లి మార్కెట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. వెల్లుల్లి అయితే రేటు ఈరోజు ఓ ₹5 పెరిగిందని చెప్పొచ్చు. ఇది చూడండి, ఇది ₹40 ఉంది. మొన్న ఇదే ఐటెం ₹35 పలికింది. ఇది చూడండి ₹25 కిలో. సన్నవి చిన్న చిన్నగా ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది ₹30. ఇది చూడండి, ఇది ₹40 కిలో. ₹50-60 పెడితే మీకు మంచి వెల్లుల్లి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ 30-40 అలానే ఉన్నాయి. ₹30-40 పెడితే కాస్త మంచి క్వాలిటీ మీడియం సైజ్ వస్తుందన్నమాట. చూడండి ఇదన్నీ బస్తాలు పెట్టారు. వెల్లుల్లి మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇది ₹50 ఈ బస్తాలు. ఇవన్నీ 50-40 అలా ఉన్నాయి. ₹60 అంటే చాలా పెద్దవి, ఫైన్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీవి. ₹60 పలికింది ఫ్రెండ్స్ ఈరోజు. వెల్లుల్లికి ఆక్షన్ ఉండదు, మనం కొనుక్కోవాలన్నమాట రేట్ బార్గెన్ చేసి. చూడండి ఫస్ట్లో పెట్టింది 50, ఇది 35-30, అవన్నీ ₹20-25 ఫ్రెండ్స్. ఆ పక్క ఉండేవి. ఈ బస్తాల్లో ఉన్నవన్నీ ₹50 అయితే ఇస్తానన్నాడు. మంచి ఫైన్ క్వాలిటీ. ఇవి తెల్ల ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇవి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇండియాలో ఎక్కువ కన్జ్యూమ్ చేయరు. అవి చాలా ఇతర దేశాలకైతే పంపుతారనమాట. చూడండి ఇవన్నీ వెల్లుల్లి రైతులు పాపం ఫ్రెండ్స్ ఒకేసారి ఎందుకు తీసుకొస్తారో 10-20 డేస్ వాళ్ళు స్టోర్ చేసుకుని తీసుకొస్తే ఇంకో ₹20-30 కలిసి వచ్చేదేమో. చూడండి ఇంత బాగున్న వెల్లుల్లి ₹50-40 అంట. ఇది చూడండి ఇది ₹35 ఇవి పాతవి. ఇది చూడండి 35, ఇది 40. ఇవన్నీ ₹50 లోపలే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కొంచెం తక్కువ క్వాలిటీ కావాలంటే 25 పెడితే వచ్చేస్తుంది అనమాట, చిన్న సైజు. కానీ బయట మార్కెట్లో అయితే ఎక్కువ అమ్ముతా ఉన్నారు. పొటాటో మార్కెట్కి వచ్చేసాను. అలానే పొటాటోస్ రేట్ కామన్గానే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంది. 800 నుంచి 600 మధ్యలో ఉంది. ఒక్కొక్కటి అయితే ఫైన్ క్వాలిటీ, ఎక్స్పోర్ట్ క్వాలిటీ 900 పలికింది. చూడండి ఇది 750, ఇది 400, ఇది 430 ఇలా ఉన్నాయి. ఇది చూడండి ఇవి ₹700. ఇవి చూడండి ఇవి మిక్స్డ్ ఉన్నాయి. కాస్త బాగున్నవైతే మీకు 750-800 అలా వస్తుంది.
ఎక్స్పోర్ట్ క్వాలిటీ 900. అల్లం మార్కెట్కి వచ్చాను. అల్లం 60 కిలోలకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, 1000 రూపాయలు 60 కిలోలకి. ఇటు పక్కన ఉన్నది 1200. కాస్త పాత అల్లం అయితే రేట్ ఎక్కువగా ఉంటుంది, కొత్తది తక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇవి 1000 రూపాయలు, ఇవి 1200 అంట ఫ్రెండ్స్. ఇది అల్లము 60 కిలోలకి. ఇది 1140 రూపాయలు అన్నాడు, అడిగితే 1100కి ఇచ్చేస్తాడు 60 కిలోలకి. పొటాటోస్ చూడండి, ఇవన్నీ 800, 750 అలా ఉన్నాయి. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, 1000, 1100 అలా ఉంది. ఎవరైనా కావాలంటే ఏపీ యశ్వంతపూర్, బెంగళూరు మార్కెట్కి వచ్చి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. 60 కిలోల